సార్ యాక్చువల్లీ వన్ ఆఫ్ యువర్ టీమ్మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక మేనేజింగ్ పార్ట్నర్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మేమేం మాట్లాడమండి, మా క్లబ్ హౌస్ మాట్లాడుతుంది అంతే. మా క్లబ్ హౌస్కి వస్తే మీకంతా ఇంకా విషయం అర్థమైపోతుంది. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ పీవీఆర్ ఎలైట్స్ క్లబ్ హౌస్ అండి? అదే అండి, ఇంతవరకు మనకి విజయవాడ సిటీలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లేవండి. అంటే ఆ ఫీచర్స్ అనేది ఇంతవరకు ప్రొవైడ్ చేయలేకపోయాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. సిటీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది, పీపుల్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఫీచర్స్ కావాలని చెప్పి మనం డిజైన్ చేసి చేయడం జరిగింది. వండర్ఫుల్ అండి. ఒకళ్ళేమో పీవీఆర్ ఎలైట్కి సంబంధించి మా క్లబ్ హౌసే మాట్లాడుతుంది, మేమేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఇట్స్ అండర్స్టూడ్ అంటారు. ఇంకొకళ్ళేమో మేమిచ్చే ఎమ్యూనిటీస్ మీకు మార్కెట్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఇస్తే ప్లీజ్ అక్కడికే వెళ్ళి కొనుక్కోండి అంటారు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి. నాట్ అబౌట్ సో మచ్ ఆఫ్ బోస్టింగ్ కానీ, బట్ ప్రాక్టికల్గా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానూరు అనేది విజయవాడలో ఇప్పుడు డెవలప్ అవుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ అనమాట. సో కానూరులో ఇన్వెస్ట్ చేసుకోవడం, అటు సిటీకి సంబంధించి కనెక్టివిటీ దగ్గర నుంచి ఎడ్యుకేషనల్ హబ్గా గ్రో అవుతున్న వేళ ఎడ్యుకేషనల్ నీడ్స్ని కేటర్ చేయడం దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ యాక్సెస్ టు ది ఎయిర్పోర్ట్ కావచ్చు, సిటీ కనెక్ట్ కావచ్చు, మనకు అన్ని దగ్గరగా ఉన్న నేపథ్యంలో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయడం ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్ అ వైస్ చాయిస్.